యూట్యూబ్ ఛానల్ జేటీవీ. హాయ్ మేడం. హాయ్ అండి. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. కానీ పద్మభూషణం రావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆయన కేపబుల్ అంటారా అవార్డుకి? ఎస్ అండి, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉంది. అది చేయడం అంటే, అలా చేయడం అంటే చాలా తక్కువ మంది చేస్తారు కదా. అది క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అంటారు కదా దానికి. అవును, చాలా బాగుంటుంది అక్కడ కూడా ట్రీట్మెంట్. చాలా మంది కూడా చెప్తారు, అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది కూడా క్యూర్ అయినారంట. సో ఓకే, బాగానే ఉంది. ఆయనకి రావడం అంటే నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు. అదా, అవునండి, చేస్తారంట. ఎలా ఫీల్ అవుతున్నారండి? అసలు ఈ యొక్క 4-5 సంవత్సరాల నుంచి చూస్తుంటే బాలయ్య బాబు గారికి అసలు బ్యాక్ స్టెప్ అనేది లేదు. అసలు అటు సినిమాల్లో గానీ, ఎటెల్నా గానీ, ఇటు అన్స్టాపబుల్ షోలో గానీ మొత్తం ముందుకే వెళ్తున్నారు తప్ప యూత్ ని కూడా ఎంకరేజ్ చేసుకుంటా. అది ఏంటి కారణం, ఏమై ఉంటుంది? అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, తర్వాత సినీ ఫీల్డ్ వైజ్ గా చెప్పాలంటే ఆయన కొంచెం, అంటే ఆయన యాక్టింగ్ కూడా బాగుంటది, రియల్ యాక్టింగ్ ఉంటుంది ఆయనకి. సో ఓకే, ఆయనకు రావడం అంటే రియలీ గ్రేట్ థింగ్. ఈ ఏజ్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా చేస్తారు కదా ఆయన. ఎనర్జెటిక్ గా చేస్తారు, చాలా బాగా యాక్టివ్ గా ఉంటారు. మూవీస్ లో కూడా చాలా యాక్టివ్ గా చేస్తారు. రియలీ వెరీ హ్యాపీ దానికైతే. తెలుగు ప్రజలకు ఆయన సేవలు ఇంకా ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొక 10-15 years ఈజీగా చేస్తారు. ఆయనకి ఆ క్యాపబిలిటీ ఉంది, చేయగలరు కూడా, చేస్తారు. బాలయ్య బాబు గారు అసలు అట్లాంటి పర్సన్ వేరే పర్సన్ చూడొచ్చు అంటారా ఆ రకంగా యాక్టింగ్ లో గానీ? ఆయన యాక్టింగ్ అయితే ఎవరికి రాదండి, వాళ్ళ ఫాదర్ది కదా, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన యాక్టింగ్ అది. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు, చెయ్యరు కూడా.